కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లకు నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో నిర్వాసితులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీలో ప్రక్షాళనలో ఇల్లు కోల్పోయే వారికి మంత్రి శ్రీధరబాబు భరోసా ఇచ్చారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. పేదలను కాపాడే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. సొంత నివాసం లేని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. బాధితులందరినీ కన్నబిడ్డలా చూసుకుంటామన్నారు. నిర్వాసితులకు ఇండ్లతో పాటు ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పథకాల్లో కూడా నిర్వాసితులకు ప్రయారిటీ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే మూసీ ప్రక్షాళన మొదలవుతుందని, మూసీలో శుద్ధి నీరు ప్రవహించే ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. గోదావరి నీటిని మూసీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మూసీ ఈస్ట్ వెస్ట్ కారిడార్ల నిర్మాణం, లింకు రోడ్ల ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు.